పాపం అదే భయపడినట్టుంది. మనమే దానికి సాయం చేయాలి. అవును టిట్టు. నువ్వేం దిగులు పడకు మిత్రమా, మేము నీకు సాయం చేస్తాం. ఎందుకీ నువ్వెవరు? నా పేరు బంటి. Myself Golu, Titu's big brother. నా పేరు సెహద్ సింగానియా. అసలు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు మిత్రమా? ఇక్కడికి చాలా దూరాన ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ఉండేవాడిని. మొన్న అమావాస్య రోజు రాత్రి వేళ అక్కడికి దగ్గరలో ఒక జాతర జరిగింది. అక్కడే నేను నా ఫ్యామిలీ నుండి తప్పిపోయాను. అప్పటి నుంచి భయంతో బాల్లో తాకున్నాను. దాంతోనే ఇక్కడ దాకా వచ్చాను. చీకటంటే నాకు చాలా భయం టిట్టు. రాత్రి వేళ నన్ను పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. నువ్వేం చింతించుకో మిత్రమా. ఏంటి చూస్తున్నావు? నేను భూతాన్ని కదా. మనమిద్దరు షేరాకి గుణపాఠం నేర్పిద్దాం. అది కూడా రేపు జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్ లో. అప్పుడే మన షేరాకి మంచి పొద్దు వస్తుంది మిత్రమా. దగ్గరికి రండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నేను తీర్చుకున్నట్టు చూద్దాం షేరా. నేను చూస్తున్న కళ నిజమా? అక్కడే ఆగు. ఇది ఎలా ఉంది? ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బాల్ ఎలా మన గోల్ పోస్ట్ వెళ్తుంది? ఇదేంటి కొత్తగా ఉంది? ఈ రోజు మనకి బాలేదనుకుంటాను. మొదటి వెళ్దాం. నాకు సందేహంగా ఉంది. ఆ ఫుట్బాల్ లోనే ఏదో తేడా వస్తుంది. అందులో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదో ఉంది. అందువల్ల అది మాటి మాటికి మన వైపే వస్తోంది. అర్థమైందా? చుప్పి, ఇటు మీద ఒక కన్ను వేయి. షేరాకి మంచి గుణపాఠం నేర్పించాం. నీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా బంటి? హ్యాపీగానే ఉంది, కానీ నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళొచ్చు మై ఫ్రెండ్. మేము నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం. కానీ ఆ చోటు ఎక్కడుందో నీకు తెలుసా? ఇక్కడికి చాలా, మర్రి చెట్ట, కానీ ఇక్కడ చాలా మర్రి చెట్లు ఉన్నాయి. కానీ నేను చెప్పిన చోటుకి రాత్రి పూట మనుషులు ఎవ్వరూ రారు. ఆ చెట్టు అంటే అందరూ భయపడిపోతారని చెప్పేవారు. అయితే ఆ ప్లేస్ ని కనిపెట్టేద్దాం. అందరూ చూసి భయపడే మర్రి చెట్టు ఇదిగో ఉంది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే. రేపు ఉదయం మనం అందరం కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ టీటు. ఎందుకంటే రాత్రి నిన్ను తీసుకెళ్ళడానికి మాకు భయమే. అంటే ఇదే విషయమా? నా ఒళ్ళంతా దెబ్బలుగా ఉంది. ఈ విషయాన్ని నేను వెంటనే ఎవరికైనా చెప్పాలి. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఆ పిల్లాడే ఎప్పుడు చూసినా రోతగా ఉంది అంటాడే. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది మై ఫ్రెండ్? నేను కొన్ని సమయాల్లో వెనక ఏం జరుగుతుందో కూడా చూస్తాను. ఇప్పుడు తను షీరా దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పేస్తాడు. ఆ షీరా ఏం చేస్తాడో ఏంటో. వాడేం చేస్తాడని ఆలోచించే బదులు మనం వీడిని జాగ్రత్తగా మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళిపోదాం. సూర్యుడు ఉదయించగానే వెళ్దాం. బట్టి, ఈ రోజు నీ పేరెంట్స్ దగ్గరికి నేను తీసుకెళ్ళబోతున్నా. పదండి గోలు అన్నయ్య. అంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నారు మీరు? ఫుట్బాల్ మ్యాచ్ ఉంది కదమ్మా. కావచ్చు, కానీ ఫుట్బాల్ నాది. కాదు మమ్మీ, పొదల్లోకి బాల్ ని షేర్ అని విసిరాడు. ఇలా చూడు టీటు, నాకు అన్ని తెలిసిన విషయం ఇక్కడ ఎవరికి తెలియదు. ఏ వస్తువు అయినా సరే ఒకసారి ఒకరికి అర్థమైతే అది చివరి వరకు వాళ్ళకే. నేను చెప్పింది అర్థమైందా? మర్యాదగా ఇచ్చేసాయి. కానీ మమ్మీ, మీకు కావాలంటే కొత్త కుక్కలు కొనిస్తాను. టీటు,
షేరే కావాలనే బంటిని కష్టపెట్టబోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం నీటు? నైట్ అయిన తర్వాత ఏం చేస్తాడో చూస్తూ ఉండు. ఈ విషయంలో బంటి వాళ్ళ నాన్నగారే మనకి సాయం చేస్తారు. అదెలా కుదురుతుంది నీటు? ఎంతసేపు లోపల ఉంటావు? మర్యాదగా బయటికి రా బంటి. రా రా రా. పొద్దుటి నుంచి ట్రై చేస్తాను, బయటికి రావట్లేదేంటి? ఏమైందో తెలియడం లేదే. ఫుట్బాల్ లో ఉన్న గాలిని తీసేయి, అప్పుడు తను కూడా బయటికి వచ్చేస్తాడు. ఆ, ఆ, బయటికి వచ్చేసి అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. వద్దు వద్దు, నాకు చాలా భయంగా ఉంది. దాన్ని తీసేయి ప్లీజ్. నుంచి నువ్వు నాకు బానిసగా ఉండబోతున్నావు. నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యబోతున్నావు. నీకోసం నేను వచ్చేసాను బంటి. ఇప్పుడు నేను ఎవరు భయపెడతారో నేను చూస్తాను. వచ్చింది వాళ్ళ నాన్న అనుకుంటా. నాన్న, మీ అందరికీ ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే భయపెడతారు. కాదు కాదు పూత అంకుల్, మేమందరం దీన్ని చేయలేదు. కేరా మాత్రమే దీన్ని ప్లాన్ చేసి చేశాడు. ఆ ఫుట్బాల్ ని ఇవ్వు. తీసుకోండి. రా వెళ్దాం బంటి. ఓకే. ఇదంతా నీ పనేనా? నీటు ఏ సమస్యలోనూ ఉండడు. అమ్మ నాన్నల మాట వింటాడు. ఫ్రెండ్స్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బంటి, మనం వచ్చేసాం అనుకుంటాను. ఇది ఉండే చెట్టు. కానీ నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ మీ అమ్మా నాన్న లేరు కదా. వాళ్ళు దాక్కుని ఉండుంటారు. మాకొక ఫ్యామిలీ పాట ఉంది, అది మీ జోలపాట లాంటిదే. ఓ, మనమందరం భూతాలం, మన మధ్య ఉండవు భేదాలు. నా పేరే బండి, నా ముందు అందరూ లొంగిపోవాలి. భయంతో నా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. మమ్మీ, నాన్న. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు బట్టి? మీరందరూ మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కనిపించకుండా పోయిన మా అబ్బాయిని కలిపెట్టి తీసుకొచ్చారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. రెండు మాటల్లో చెప్పగలవు నాన్న. అదేంటి? ఏ సమస్యకి వెళ్ళని వాడు అమ్మా నాన్న మాట దాటాడు.